అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కంటి గొప్ప విద్య. ఈ వంకాయ పులుసు ఉంటుందండి, ఒక్కసారి చేసుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. చాలా యమ్మీగా ఉంటుంది. దీనికోసం స్క్రీన్ పైన కనిపించే పప్పుల్ని చక్కగా వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నల్ల వంకాయల్ని పొడుగ్గా కట్ చేసుకొని చక్కగా మూకుడులో కొంచెం నూనె వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని వేగించుకోవాలి. నెమ్మదిగా వేగుతూ ఉంటాయి. ఈలోపు మనం పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా వేగించుకోవాలి. పొడితో పాటు మనం చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొబ్బరి వేసుకొని చక్కగా పేస్ట్ ఆడేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలు వేగిపోయాయి కదండి, మనం ముందుగా ఆడుకున్న పొడి ఉంది కదా, అది పొడి వంకాయల్లో వేసుకొని చక్కగా కలుపుకొని వేగించుకోవాలి. ఆ తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని మనం కొబ్బరి ఉల్లిపాయల పేస్ట్ ఆడాం కదా, అది మూకుడులో వేసుకొని చక్కగా వేగించుకుంటాం అన్నమాట. ఇందాక ఆడిన పొడిలో కొంచెం పొడి మిగిలితే అది పసుపు, ఉప్పు, కారం వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు నీళ్ళు కూడా వేసుకొని మగ్గనివ్వాలన్నమాట. ఇది నెమ్మదిగా మగ్గుతూ ఉంటుంది, దగ్గరకు వస్తూ ఉంటుంది. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. చూసారు కదా, భలే వేగిపోయింది, దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా పక్కకు పెట్టుకున్న వంకాయ పొడి ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. చూడ్డానికి చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది, కానీ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ప్రిపరేషన్స్ అన్నీ అయిపోతే చక్కగా ఇప్పుడు ఈ ముక్కల్ని ఆ గ్రేవీలోని చక్కగా కలిపేసుకుంటాము. అసలు ఇక్కడ వాసన వస్తుందండి, ఎంత బాగుంటుందో, అసలు చాలా మంచి వాసన వస్తుంది. చక్కగా ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. కొత్తిమీర కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మా పాపకు కూడా మనలాగే పెడతా అండి, కాకపోతే కొంచెం కారం మసాలా తక్కువ వేసి తీసేస్తానన్నమాట. సో ఇప్పుడు కూడా నేను మా పాపకి కారం తక్కువ ఉన్నది కొంచెం పక్కకు పెట్టేసుకుని తర్వాత నేను మనం తినే కారానికి మసాలాకి అడ్జస్ట్ చేసుకుంటాను. దీంట్లో మనం గరం మసాలా గట్రా ఏం యాడ్ చేయలేదు, జస్ట్ కారం, ఉప్పు నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అలాగే మనకి ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు దగ్గరకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. దానికి చక్కగా హాట్ వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. తినేటప్పుడు కూడా దగ్గరకు వచ్చేస్తే కొంచెం నీళ్ళు, ఉప్పు కలిపిన ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే నీళ్ళు వేస్తే ఉప్పు ఫ్లేవర్ తగ్గిపోతుంది. కాబట్టి నేను ఏం చేస్తా అంటే నీళ్ళల్లోనే కొంచెం ఉప్పు వేసేసి కలిపేసి వేసేస్తాను అన్నమాట. సో అప్పుడు మనకి నచ్చిన కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను హాట్ వాటర్ యాడ్ చేశాను. ఈ రెసిపీకే కాదండి, మీరు ఏ గ్రేవీలు చేసుకున్నా, పులుసులు చేసుకున్నా దగ్గరకు వచ్చేస్తుంది కదా, మనం ముందే చేసి పెట్టుకుంటాం కదా, అలా దగ్గరకు వచ్చేసేటప్పుడు నీళ్ళు, ఉప్పు కలిపిన నీళ్ళు పోసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఉప్పు ఒకసారి చెక్ చేసుకుని వేసుకోవాలన్నమాట. మనకి పులుసు అయితే రెడీ అయిపోయింది, చాలా యమ్మీగా ఉంటుంది. ఇది అసలు ఘాటుతనం ఉండదన్నమాట, జస్ట్ ధనియాల ఘాటు ఒక్కటే ఉంటుంది. ఎంతో బాగుంటుంది అన్నంలో కలుపుకొని తింటే. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇలాంటి అన్ని రెసిపీస్ కోసం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరా.